పేదల పెన్నిది, మనసున్న మహారాజు అని పేరు కలిగిన వ్యక్తి, ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టిన మహానుభావుడు, అనేక పేదల గుండెల్లో ఓ చిన్నపాటి దేవుడిగా హృదయంలో స్థానాన్ని సంపాదించుకున్న మహా గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన చనిపోయిన విధానం, ఆయన డెడ్ బాడీని హెలికాప్టర్తో తీసే ఆ విధానం, అది ఒక్కటి కళ్ళ ముందు ఉంటే ఏముందిరా ఈ జీవితంలో, ఏముంది? ఒకానొక దశలో భారతదేశానికి ప్రధానమంత్రి అవుతాడు అని అనుకున్నారు. అంత గొప్ప పేరు సంపాదించిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజస్వం ఉట్టిపడేటట్లుగా ఉండేది. అది విన్నప్పుడు, ఆ వార్త చదివినప్పుడు, దేవా నా అంతం ఎలా ఉండబోతుందో నాకు తెలియచేయ. తన అందాలతో తెలుగు ప్రజలను ఉర్రు తొలగించిన సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. మహానటిగా పిలువబడిన సావిత్రి అందాలతో కోట్లుగా ఆర్జించి అనేక మంది యవ్వనుల హృదయాల్లో ఒక చెరగని ముద్ర వేసి చివరికి ఆర్థికంగా చితికిపోయి అప్పులు పాలైపోయి ఆ బాధ తట్టుకోలేక సినిమాల్లో నటించడానికి అవకాశం లేక డ్రగ్స్ తీసుకొని మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి కుమిలి 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 అనాథ శవంలాగా చచ్చిపోయింది. అది వార్తలాగా నువ్వు తీసుకోవద్దు. దేవా నా ముగింపు ఎట్టుంటుందయ్యా, నా ఆఖరి దినాలు ఎట్టుంటాయ్యా, నా ముగింపు అయ్యలారా ఇప్పుడున్నట్టుగా రేపు ఉండదు. ఈరోజున్న భోగం రేపు ఉండకపోవచ్చు, ఈరోజున్న అందం రేపు ఉండకపోవచ్చు, ఈరోజున్న జనబలం, ఈరోజున్న కులబలం, ఈరోజున్న ధనబలం, ఈరోజున్న అందబలం, ఈరోజున్న మంది మార్బలం రేపు ఉండకపోవచ్చు. ఎప్పుడు జీవితంలో దావీదు తన బ్రతుకులో పదే పదే ఈ ప్రార్థన చేశాడు. ఏమని? నా అంతము ఎట్లుండునో నాకు తెలుపు, నా ఆయుష్కాలము ఎంత అల్పమైనదో నాకు తెలుపు, నా దినముల పరిమాణం ఎంత ఉంటుందో నాకు తెలుపని పదే ప్రార్థన చేయటాన్ని బట్టి అద్భుతం చెప్పమంటారా? దావీదు ప్రారంభం ఎంత ఘనంగా ఉందో ముగింపు అంతకంటే ఘనంగా ముగించబడటానికి దేవుడు కృప చూపించాడు.